కొన్ని హర్బ్స్ ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తాయి. అలాంటి హర్బే ఈ దవనం. చిన్న చిన్న ఆకులతో మంచి పర్ఫ్యూమ్‌తో చాలా బావుంటుంది. నాకు తెలిసిన ఒకటే ఒక పర్పస్ మల్లెపూలు లేదా కనకాంబరాలతో కలిపి మాల కట్టడం. ఆ 2 పూలు మాకంతగా అవైలబుల్ ఉండవు. సో, ఉన్నా కూడా అన్ని రావు, మాల కట్టే అన్ని రావు. సో, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో, అలా వదిలేసేదాన్ని. ఒకరోజు ఒక షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ ఈ హర్బ్‌ని డిస్‌ప్లేలో పెట్టారు. డ్రై హర్బ్‌ని. ఏంటా అని ఆరా తీస్తే వాళ్ళు చెప్పారనమాట. దీన్ని టీగా వాడతారంట కొన్ని కమ్యూనిటీస్‌లో. అండ్ వాళ్ళు కుకింగ్‌లో కూడా వాడతారంట. అప్పుడు బెనిఫిట్స్ కోసం ఆరా తీస్తే తెలిసిందేందంటే, దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. అండ్ స్ మజిల్ పెయిన్ ఉంటే సూత్ చేస్తుందంట. అండ్ యాంగ్జైటీని రెడ్యూస్ చేస్తుందంట. నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తుందంట. సో, ఈ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత మనం ఊరుకుంటామా? సో, ఇలా హార్వెస్ట్ చేసి, డ్రైగా చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో, 2 థింగ్స్‌కి వాడతాను. ఒకటి సోప్‌లో వాడతాను. సోప్ మేకింగ్‌లో వాడతాను. సెకండ్ హెయిర్ ఆయిల్. మనము మందారాలు ఎలా కాగబెడతామో అలానే ఈ హర్బ్‌నేసి కాగబెట్టేస్తాను.